గ్రూప్ 1 పరీక్షల్లో విజయం సాధించి డీఎస్పీగా ఎంపికైన తలారి తేజస్వినికి బేముడోలు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ఆదివారం ఆమె స్వగ్రామానికి విచ్చేయడంతో బేముడోలు జంక్షన్ కూడల్లో మేళతాళాలు బాణసంచాలతో పండగ వాతావరణం నెలకొంది. ఓపెన్ టాప్ కారులో అడుగడుగునా నీరాజనాలు పలుకుతూ తేజస్విని ఊరేగింపుగా అర్జావారిగూడెంకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు ఆమెను ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. కేక్ కట్ చేయించి స్వీట్లు పంచుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తన విజయం పట్ల స్పందించిన తేజస్విని తన గెలుపుకు ప్రేరణ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, తన విజయం వ్యక్తిగతం కాదని, తన ఊరి గెలుపంటూ గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ తల్లిదండ్రుల మరణం అనంతరం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటూ చిన్నాన్న తలారి రాము పర్యవేక్షణలో విద్యలో ప్రతిభ చూపి తొలుత వైద్యురాలుగా విధులు నిర్వహిస్తూ కష్టపడి చదివి గ్రూప్స్లో డీఎస్పీగా ఎంపికైన తేజస్విని అభినందించారు. ఆమె తండ్రి దివంగత అడ్వకేట్ తలారి రాఘవన్ను, ఆయన ఉన్నత వ్యక్తిత్వాన్ని గ్రామస్తులు గుర్తు చేసుకున్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ కుమార్తె తేజస్విని ఉన్నత స్థాయికి చేరడం గ్రామానికి గర్వకారణమని అన్నారు. ఈరోజు డిఎస్పీగా ఎక్కినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. మా చిన్న వాళ్ళు అందరిది రోల్ ఉందని చెప్పగలను. అండ్ మన గెలుపు ఊరు గెలుపు అంటే ఏంటో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నేను లైఫ్ లో ఏ పొజిషన్ కి వెళ్ళినా అంబేద్కర్ గారి యొక్క ప్రిన్సిపల్స్ మన ఊరు అందరికి నా యొక్క సక్సెస్ డెడికేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.